Hello guys, good morning to all of you. అందరికీ నా వాయిస్ వినిపిస్తుందా? Yes, sir. ఓకే, సో గైస్ ఈరోజు మనం ఫస్ట్ క్లాస్ మనకి ఓటీసీలో. సో ఓటీసీ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఆర్డర్ టు క్యాష్. సో ఆర్డర్ టు క్యాష్ అనేది మనకి ఫస్ట్ సెషన్ అనమాట ఎస్ఏపీలో. సో ఈ ఓటీసీ గురించి మనం ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో మొన్నటి క్లాస్లో నేను ఏంటంటే ఓవరాల్గా అసలు ఓటీసీ ప్రాసెస్ సిలబస్ ఏంటి, స్కోప్ ఏంటి, ఓకే ఎవరికి ఈ కోర్సు మనకి సూట్ అవుతుంది, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ లాస్ట్ సెషన్లో మనం చేసుకున్నాం, అవునా? సో ఈరోజు ఏంటంటే మనకి ఈ ఓటీసీ సంబంధించిన ఫస్ట్ క్లాస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఒక్క నిమిషం. ఓటీసీ అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్. ఓటీసీ అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్. అసలు జనరల్గా ప్రాసెస్ ఏంటి? అసలు కంపెనీలో ప్రాసెస్ ఎలా ఉంటుందో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకోండి, అసలు ఎలా ఉంటుంది? ఒక ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకోండి. ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పేరు చెప్పండి, మీకు తెలుసు. ఎనీథింగ్, ఒక పేరు చెప్పండి, ఎవరు చెప్తారు? ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పేరు. ఫార్మాసిటికల్స్. ఓకే, ఏబిసి ఫార్మాసిటికల్స్ అనే కంపెనీ కూడా, లేకపోతే ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అనుకున్నాం. సో ఈ కంపెనీ ఏంటంటే మనకి మార్కెట్లో ఏం చేస్తుంది అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ అనుకోండి. సో మెటీరియల్స్, ఇది ఫార్మా వద్దులే, ఫార్మా అంటే మళ్ళీ ట్యాబ్లెట్లకు వెళ్ళిపోతుంది. ఏబిసి మ్యానుఫ్యాక్చర్స్ అని తీసుకోండి. ఇది చైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ, స్టీల్ కమల్ చైర్స్ అలాంటివి అనుకోండి. సో ఇక్కడ ఈ చైర్స్ కంపెనీ ఏదైతే ఉందో ఏబిసి దాని పేరు. ఈ కంపెనీ జనరల్గా ఏం చేస్తుంది? ఫస్ట్ కొన్ని మెటీరియల్స్, శుద్ధ లాంటి మెటీరియల్ కొంటది. ప్లాస్టిక్, రా ప్లాస్టిక్ కొంటది, అవునా కదా? రా ప్లాస్టిక్ తెలుసు కదా, అది కొంటది. అది కొనిన తర్వాత దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ దాన్ని కస్టమర్కి అమ్ముతుంది. దాన్ని మనం ఏం చెప్తాం? సేల్. అంటే ఏ కంపెనీ తీసుకున్నా సరే బై, మేక్, సేల్. అంటే ఒక ఫార్మాసిటికల్ కంపెనీ, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనం తీసుకుంటే కంపల్సరీగా ఏముంటుంది దాంట్లో? రా మెటీరియల్ని బై చేయటం, మ్యానుఫ్యాక్చర్ చేయటం, మేక్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేయటం, సేల్ అంటే కస్టమర్కి సేల్ చేయటం. బై అంటే పర్చేస్, మేక్ అంటే మ్యానుఫ్యాక్చర్, సేల్ అంటే సేల్స్ టు కస్టమర్, అంతేనా కదా? అంటే ప్రతి కంపెనీకిను అంటే సేల్స్ ప్రాసెస్ ఉంటుంది, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే పర్చేసింగ్ ప్రాసెస్ ఉంటుంది, అవునా కదా? అమ్మేది ఉంటుంది, కొనేది కూడా ఉంటుంది, అవునా? ఏ కంపెనీ చూసుకున్నా కొనటం అమ్మటం అనేది కామనేగా.
మనం కొనకుండా ఉండకుండా ఏ కంపెనీలో ఉండదు. సో కొనాల్సిందే, అమ్మాల్సిందే. సో కాబట్టి మ్యానుఫ్యాక్చర్ చేయటము, ప్రతి కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ప్రతి కంపెనీ ఏం చేస్తుంది, సేల్స్ కూడా చేస్తుంది. ఎవరికి సేల్ చేస్తుంది? కస్టమర్కి. అవునా? సో ఇక్కడ బై చేయడం అంటే బై చేసేటప్పుడు ఏం కొంటారు? జనరల్గా రా మెటీరియల్స్ కొంటారు. రా మెటీరియల్ అంటే శుద్ధ లాంటి రా మెటీరియల్ వాళ్ళు ఏం చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ని ఎవరికి అమ్ముతున్నారు? కస్టమర్కి అమ్ముతున్నారు. ఫైనల్ ప్రోడక్ట్ ఎవరికి అమ్ముతున్నారు? కస్టమర్కి అమ్ముతున్నారు. సో బై, మేక్, సేల్ అంటే ఇక్కడ ఓటీసీలో ఏం కవర్ అవుతుంది అంటే ఆర్డర్ క్యాష్. అంటే కస్టమర్ ఆర్డర్ చేస్తాడు, నాకు పలానా ప్రోడక్ట్స్ కావాలని. ఎవరికి? ఏబీసీ మ్యానుఫ్యాక్చర్. ఒక 50 చైర్స్ కావాలి, ఒక 100 చైర్స్ కావాలి, ఒక 1000 చైర్స్ కావాలి. చైర్స్ ఆర్డర్ చేస్తాం. కస్టమర్ ఏం చెక్ చేసుకుంటుంది ఫస్ట్? మన దగ్గర గూడ్స్ ఉన్నాయా లేదా అంటే కంపెనీ ఏం చెక్ చేసుకుంటుంది ఫస్ట్? మన దగ్గర గూడ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని ఏం చేస్తుంది? గూడ్స్ని కస్టమర్కి డెలివర్ చేసిన తర్వాత డబ్బులు వాడి ఇవ్వాలి. అవునా కదా? సో కాబట్టి అంటే ఈ ఓటీసీలో ఏంటంటే కస్టమర్ ఆర్డర్ చేసిన దగ్గర నుంచి అంటే ప్రతి కంపెనీకి సెల్లింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎలాగ అమ్మాలి అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ అంటే కస్టమర్ మన మార్కెట్లో అయితే కస్టమర్ మనం ప్రోడక్ట్ అన్నట్టు డబ్బులు తీసుకుంటాం, అంత ఈజీగా ఉండదు కంపెనీలో. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ని మనం ఇంటర్నల్గా డిజైన్ చేసుకోవాలి. కస్టమర్ మనకి ప్రోడక్ట్ తీసుకున్న కానించి వాడి దగ్గర నుంచి డబ్బులు వచ్చేంత వరకు జరిగే ప్రాసెస్నే మనం ఓటీసీ ప్రాసెస్ అంటాం. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అమెజాన్ ఉందా? అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేశారు కదా? చేసినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ గూడ్స్ పిక్డ్, ప్యాక్డ్, లోడెడ్, డిస్పాచింగ్ టుడే అని చెప్పి స్టేటస్ వస్తుందో రాదా? అదంతా తెచ్చేది ఎవరు? ఓటీసీ. అదంతా ఎవరికి? మీ ప్రోడక్ట్ ఎక్కడి దాకా ఉంది, ఎప్పుడు వస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి. అవునా కదా? అది స్టేటస్ ఎవరు ఇస్తున్నారు? ఈ ఓటీసీ టీం వాళ్ళు ఇస్తున్నారు. అలాగే నేను డబ్బులు కట్టమని ఎవరు ఫాలో అవుతున్నారు? ఈ ఓటీసీ టీం వాళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే ఓటీసీ అంటే ఒక చిన్న ఏరియా కాదు, చాలా వాస్ట్ ఏరియా. అంటే డెలివరీ అయ్యేంత వరకు చూసుకునేది ఒకళ్ళు, ఇన్వాయిస్లు పంపించేది ఒకళ్ళు, పేమెంట్స్ రివ్యూ చేసేది ఒకళ్ళు, రికన్సిలేషన్ చేసేది ఒకళ్ళు, కాంట్రాక్ట్ ఇచ్చేది ఒకళ్ళు, ఎంక్వైరీ చేసుకునేది ఒకళ్ళు. ఇలా చాలా ఉంటాయి. ఒక పర్టికులర్ ప్రోడక్ట్ బాగుంది లేదా ఇప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కొనాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ ఈరోజు నేను ఆర్డర్ చేయాలనుకుంటున్నాను, దాన్ని ఏం చేస్తారు మీరు? బిర్యానీ ఆర్డర్ చేయాలంటే ఎవరు చెప్తారు? ఓ బిర్యానీ ఆర్డర్ చేయాలనుకుంటున్నారు, ఎలా చేస్తారు ఆర్డర్? ఎప్పుడు ఆర్డర్ చేయాలి? తెలంగాణ ఎప్పుడు చేస్తున్నారు? జొమాటోలో ఆర్డర్ చేస్తారు అంతేనా? టమోటా అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలా, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలా? జొమాటోనే మనం అనుకోవాలి బుక్స్ ఆఫ్ అకౌంట్. అర్థమైందా? సో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బుక్స్ ఆలోచించాలి. జొమాటోకి ఎవరి దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తాయి? కస్టమర్స్. ఆ కస్టమర్ మీరందరూ బిర్యానీ ఆర్డర్ చేస్తారు. 20 బిర్యానీలో ఆర్డర్ చేయాలనుకున్నారు. ఆర్డర్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేశారు? జొమాటో వెబ్సైట్లోనో యాప్లోకి వెళ్ళారు. యాప్లోకి వెళ్ళి దాంట్లో మీరు ఫలానా ఐటమ్ స్పెసిఫికేషన్ చెక్ చేస్తున్నారు. బిర్యానీ విత్ జాయింట్ పీస్ లేదా బిర్యానీ వితౌట్ జాయింట్ పీస్, ఫ్రైడ్ బిర్యానీ ఆకలేసినట్టుంది అందరికీ. సో ఇలా మనకి బిర్యానీలో సంబంధించిన లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్లో నుంచి ఒకటి పిక్ చేసుకున్నారు. అవునా కదా? సో ఒకటి పిక్ చేసుకొని దానికి ఏం చేశారు? మీరు ఆర్డర్ చేశారు, క్యాష్ ఆర్డర్ సార్. ఆ బిర్యానీ ఎవడు మీకు ఇన్ టైంలో ప్రొవైడ్ చేయాలంటే
మీకు ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం తినాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బిఫోర్ 1 అవర్ ముందు ఆర్డర్ చేస్తే వాడు నైట్ పట్టుకొచ్చాడు అనుకోండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. అంటే బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు వాడికి ఇన్ టైం ఉంటుంది కదా, మీకంటే ఒక టైం ఉంటుంది, ఈ టైంలోనే నేను తింటాను. ఆ ఇన్ టైం ఏంటి? ఆ టైమింగ్ అంటే డెలివరీ అనేది కరెక్ట్గా వాడు చేయకపోతే వాడికి ఏమవుతుంది? బ్యాడ్ వచ్చేస్తుంది. ఏం బ్యాడ్ వచ్చేస్తుంది? కస్టమర్ రివ్యూస్ బ్యాడ్ వచ్చేస్తాయి. కస్టమర్ రివ్యూ కూడా ఉంటుందిగా, అందులో రివ్యూ ఆడిషన్ రాస్తాడు. అంటే కస్టమర్కి మనం సాటిస్ఫై చేయటమే ఈ ఓటీసీ మెయిన్ రోల్. అర్థమైందా? కస్టమర్ని సాటిస్ఫై చేయాలి ఫస్ట్, అప్పుడే నీకు డబ్బులు వస్తాయి. కస్టమర్ని సాటిస్ఫై చేయకుండా డబ్బులు ఎలా వస్తాయి? వచ్చినా నెల రెండోసారి రాదు మళ్ళా. అవునా కదా? ఇప్పుడు అమ్మేవాడికి ఏంటంటే ఎంతసేపు అమ్మాలి, అట్ ది సేమ్ టైం స్టాక్ను కూడా కొనుక్కోవాలి. అవునా కదా? స్టాక్ను కొనుక్కోవాలి, వాటిని అమ్మాలి, స్టాక్ను కొనుక్కోవాలి, వాడు అమ్మాలి. మరి ఒకసారి అయితే అమ్మి సక్సెస్ అవ్వచ్చేమో కానీ రెండోసారి మళ్ళీ రాదు కదా దగ్గరికి. అంటే ప్రాపర్గా ఇన్ టైంలో కస్టమర్కి డెలివరీ చేయకపోతే కస్టమర్ అన్సాటిస్ఫై. అవునా కదా? కస్టమర్కి ఏం జరుగుతుందో తెలియకపోతే, అంటే నేను ఇచ్చిన ఆర్డర్ని కస్టమర్ అనేవాడు రిసీవ్ చేయకపోతే, అంటే కస్టమర్ నేను ఇచ్చిన ఆర్డర్ ఇచ్చాను, వాడికి ఎవ్రీడే నాకు స్టేటస్ తెలియాలి ఏం జరుగుతుంది అనేది. అవునా కదా? ఒక సాయంత్రానికి స్టేటస్ రావాలి, రేపొద్దున స్టేటస్ రావాలి, ఎప్పుడు వస్తుంది నాకు నా గూడ్స్ ఎప్పుడు వస్తుంది అనే స్టేటస్. టైం టు టైం ఏం జరుగుతుంది అనేది కస్టమర్కి తెలియాలా వద్దా? తెలియాలా వద్దా? దాన్నే మనం ఓటీసీ ప్రాసెస్ అంటాం. అంటే ఎప్పుడైనా సరే ఓటీసీ ప్రాసెస్లో కస్టమర్స్ ఆర్ గాడ్స్. సేల్ చేస్తున్నామంటే ఏంటి? ప్రోడక్ట్ కస్టమర్కి రీచ్ అవ్వాలి, కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. అర్థమైందా? కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. కస్టమర్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, నాకు ఫలానా రెడ్ చైర్ కావాలి, ఫలానా బ్లూ చైర్ కావాలి అని చెప్పి మనకి ఎప్పటికప్పుడు ఏంటిది? వేడి వాటర్ అదొద్దు, వాటర్ ఆ గ్లాస్ తీసుకొని హాట్ వాటర్. ఓకే, కస్టమర్ ఫలానా రెడ్ చైర్ కావాలి, ఫలానా గ్రీన్ చైర్ కావాలి, ఫలానా ఇది కావాలి అని ఆర్డర్. అవునా కదా? అనే ఆర్డర్ స్పెసిఫికేషన్ మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఏంటి? డెలివరీ ఎంత టైంలో చేయాలి, ఎప్పుడు చేయాలి, రేపా, ఈరోజా, ఎల్లుండా అనేది ఇంపార్టెంట్. ఓకే, డెలివరీ 1 minute ప్లీజ్. కస్టమర్ డెలివరీ అంటే కస్టమర్ డెలివరీ ఇన్ టైంలో అవ్వాలి. నెక్స్ట్ కస్టమర్కి కావాల్సిన స్పెసిఫికేషన్ కరెక్ట్గా రావాలి, ఇన్ టైంలో అవ్వాలి. అలాగే అన్నిటికంటే ఏది ఇంపార్టెంట్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఒక బిర్యానీ కొనాలంటే మీరు ఏది కన్సిడర్ చేస్తారు? క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ అన్నిటికంటే ఇంపార్టెంట్. క్వాలిటీ బాగానే ఉంది, క్వాంటిటీ కూడా బాగానే ఉంది. ప్రైస్ వచ్చేటప్పుడు ఎక్కువ ఉంటే తీసుకుంటామా? తీసుకోం. అంటే ప్రైస్ అంటే మనకి ప్రైస్ అనేది దాన్ని బేస్ చేసుకొని కూడా ఇంపార్టెంట్. అంటే వాడికి కరెక్ట్ ప్రైస్ అనేది తెలియాలి ఫస్ట్. అవునా కదా? సో కాబట్టి ఈ 3 ఫ్యాక్టర్స్ క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ అండ్ డెలివరీ. అవునా కదా? అంటే డెలివరీ కూడా ఇన్ టైంలో రావాలి. వాడి కస్టమర్ కొలీస్ ఏ విషయంలో కస్టమర్ కొలీస్ మనకి వాడి డిస్క్రిపెన్సీస్ ఏ విషయంలో వస్తాయి? కస్టమర్ డిస్క్రిపెన్సీస్ ఏ విషయంలో రావచ్చు? సో కస్టమర్ డిస్క్రిపెన్సీస్ మనకి ఏ విషయంలో రావచ్చు? ఎవరు చెప్తారు? క్వాలిటీ, ప్రైజ్ విషయంలో సార్. క్వాంటిటీ,
ప్రైస్, డెలివరీ డేట్. అంటే కావాల్సిన టైంలో వాడికి అందకపోతే వాడికి చిరాకు వస్తుంది. నెక్స్ట్ ప్రైస్ అనుకున్న విధంగా లేకపోయినా సరే, ఓకే ఒక ప్రైస్ ముందు చెప్పి తర్వాత ఇంకో ప్రైస్ పేమెంట్ చేయమంటే, తర్వాత క్వాంటిటీ ఇచ్చాడు, ఏదో పిచ్ క్వాంటిటీ ఇచ్చాడు, మనం అనుకున్నది రాలా, అన్సాటిస్ఫైడా. క్వాలిటీ అన్సాటిస్ఫైడా. నెక్స్ట్ స్టేటస్, వాడికి ఎప్పుడెప్పుడు వాడికి ఏం జరుగుతుంది అన్న స్టేటస్ వాడికి తెలియాలి. వాడి ఆర్డర్స్ ఎక్కడి దాకా వచ్చాయి అన్నది స్టేటస్. అంటే ఈ ఏరియాస్లో ప్రాపర్గా మనకి లేకపోతేనే కస్టమర్ మనకి ఎంక్వైరీ చేయాలి. అంటే ఏంటి, కస్టమర్కి కంపెనీకి డిస్క్రిపెన్సీస్ ఎక్కడ వస్తాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, ప్రైస్ అంటే ఇక్కడ పేమెంట్ టర్మ్స్ అంటారు అన్నమాట. పేమెంట్ టర్మ్స్ అంటే ఏంటి, ఏ రోజున ఎప్పుడు ఎంత కట్టాలి, కస్టమర్ మనకి ఎంత కట్టాలి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాలి, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాలి, టోటల్ పేమెంట్ టర్మ్స్ అంటే మనం కంపెనీ ఎంత క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాం. పేమెంట్ టర్మ్స్లో ఏముంటాయి, క్యాష్ డిస్కౌంట్స్, అలాగే ఏముంటాయి ఇన్స్టాల్మెంట్స్, అంటే ఎప్పుడెప్పుడు కస్టమర్ మనకి డబ్బులు కట్టాలి అనేది ఉంటుంది, అండ్ ఎంత క్యాష్ డిస్కౌంట్ కంపెనీ ఇస్తున్నామో అనేది ఉంటుంది. కాబట్టి వాడికి డిస్కౌంట్స్ రాకపోయినా, అలాగే వాడికి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడైనా తెలియకపోయినా, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కస్టమర్ అనేవాడు డిస్క్రిపెన్సీస్, అంటే కస్టమర్ అనేవాడు క్వరీ రైజ్ చేస్తాడు. అర్థమైందా, రేపు వచ్చిన ఇంటర్వ్యూ క్వశ్చన్. సో కంపెనీ కస్టమర్కి ఫైనల్ ప్రోడక్ట్ అమ్ముతుంది, అవునా కదా, మ్యానుఫ్యాక్చర్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ ఎవరికి డెలివర్ చేస్తుంది, కస్టమర్కి డెలివర్. కస్టమర్ ఏంటి, ఆ ప్రోడక్ట్ని ఎంజాయ్ చేసేది ఎవరు, కన్జ్యూమ్ చేసేది ఎవరు, కస్టమర్. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఓటీసీ మెయిన్ అజెండా ఏంటిది అంటే కస్టమర్ దగ్గర నుంచి కస్టమర్కి ఇన్ టైంలో రైట్ క్వాంటిటీ రైట్ ప్లేస్కి, రైట్ క్వాంటిటీ రైట్ ప్లేస్కి రైట్ క్వాలిటీని డెలివర్ చేసి కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. అట్ ది సేమ్ మన సాటిస్ఫాక్షన్ లేదు, కస్టమర్ సాటిస్ఫై అయితే సరిపోద్దా. మనం బిజినెస్ దేని పెట్టుకున్నాం, ఊరికినే ఫ్రీగా పంచిపెట్టడానికి పెట్టుకున్నాం గుడ్స్. మనకి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అవుతాం, కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వచ్చేంత డబ్బులు రావాలి, వాటిని సాటిస్ఫై చేసాం కాబట్టి, బెటర్ సర్వీస్ ప్రొవైడ్ చేసాం కాబట్టి మనం వాడి దగ్గర నుంచి డబ్బులు రావాలి. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే తిక్కలోళ్ళు ఉంటారు. ఓకే, సో వాడికి నువ్వు ఎంత బాగా మంచి క్వాలిటీ మంచి ప్రొవైడ్ చేసినా నాకు సరిగ్గా రాలేదంటాడు, లేకపోతే ఏదో చిన్న గీత ఉంది అంటాడు, చిన్నది కదా. ఇలాంటి వాళ్ళు కూడా కన్సిడర్ చేసి మళ్ళీ దాన్ని తీసుకొని రిటర్న్ చేయటము, కస్టమర్ గూడ్స్ రిటర్న్ చేయటము, లేకపోతే డబ్బులు కట్టమంటే గాంధీ గారి ఖాతాలో రాసుకున్న తర్వాత చూసుకుందాం అంటాము, ఇలాంటివి చేస్తాం. సో అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా అంటే ఏంటి, మన డీల్ చేయాలన్నమాట. అంటే కంపెనీ ప్రాసెస్ పెట్టుకోవాలి, ఇలాంటి కస్టమర్స్తో ఎలా ఉండాలి, అర్థమైందా, ఇలాంటి కస్టమర్స్తో ఎలా ఉండాలి అనేదే ప్రాసెస్. అంటే పేమెంట్ జరిగేదాకా, అంటే ఆర్డర్ చేసేదాకా, కస్టమర్ సాటిస్ఫై అయ్యేదాకా, మనకి డబ్బులు వచ్చేదాకా జరిగే ప్రాసెస్నే మనం ఏమంటాం, మనం ఓటీసీ అంటారు. ఏమంటారండి, ఓటీసీ అంటారు. ఓటీసీ అంటే ఏంటి, ఆర్డర్ టు క్యాష్, ఆర్డర్ టు క్యాష్. కాబట్టి ఈ ఓటీసీ ప్రాసెస్ అనేది నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ మనకి ఇంటర్వ్యూలో ఉన్నాయి. ఓకే, సో ఈ ఓటీసీ ప్రాసెస్లో మనకి నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట. ఓకే, నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఓటీసీ మీద. సో కాబట్టి ఇక్కడ ఒకటి కాదు ప్రాసెస్, ఇందులో చాలా ఏరియాస్లో ఉన్నాయి కదా. డెలివరీ దగ్గర ఒక టీం, గూడ్స్ డెలివరీ చేసేంత వరకు ఒక టీం, తర్వాత బిల్లింగ్ చేసేది ఒక టీం, బిల్లింగ్ అంటే ఇన్వాయిస్, పేమెంట్ రిసీవ్ చేసుకునేది ఒక టీము, వాళ్ళని స్టేటస్లు చెప్పేది ఒక టీము, కాలర్, ఏఆర్ కాలర్. అలాగే ఫస్ట్ అసలు ముందు డబ్బులు కానీ ఏది కానీ ముందు కాంట్రాక్ట్ పెట్టుకోవడం మంచిదా కాదా, అవునా కదా. కాంట్రాక్ట్ అనేది ఉండాలా వద్దా, ఎందుకు ఉండాలి, కాంట్రాక్ట్ లేకపోతే ఏమవుతుంది, ఎవరు చెప్తారు అసలు కాంట్రాక్ట్ ఎందుకు ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మనం కాంట్రాక్ట్ లేకుండా దిగితే ఏమవుతుంది? ఎవరు చెప్తారు? కాంట్రాక్ట్ అనేది ఎందుకు ఉండాలి? చెప్పండి. చెప్పాలి. సార్ బిజినెస్ కంటిన్యూస్ గా పెరగాలి అంటే కాంట్రాక్ట్ చేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ లో. ఏంటిది? ఫ్యూచర్ లో బిజినెస్ కరెక్ట్ గా రెగ్యులర్ గా నడచాలి అంటే కాంట్రాక్ట్ ముందుగానే నడుచుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ దాంట్లో మెన్షన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి కాంట్రాక్ట్ పెట్టకపోతే ఏమవుతుంది అంటే రేపు పొద్దున్న బోత్ పార్టీస్ బ్రీచ్ జరుగుతుంది. అంటే ఇది మాట్లాడుకునే మాటకి వాల్యూ ఉండదు. అవునా? ప్రూఫ్ ఏంటి? నేను ఇప్పుడు మాట్లాడాను, ప్రూఫ్ ఏంటి? మీరు నేనేదో చెప్పాను, లేదు సార్ మీరు ఆ రోజు అదే చెప్పారు, కాదు నేను చెప్పింది ఇదే అంటాను. ప్రూఫ్ ఏంటి? రికార్డెడ్ వీడియో. అవునా కదా? రేపు పొద్దున్న వాడు ప్రైస్ ఎంత అని చెప్తే 10,000 అనుకుంటే 10 కాదు, వాడు 10 కాదు కదా సార్, 10,000 చెప్తే మీరు 1000 అనుకున్నా అంటాడు. ప్రూఫ్ ఏంటి? కాంట్రాక్ట్. అంటే ఇద్దరికీ ప్రూఫ్ ఉండాలి. వీడికేమో డబ్బులు రావాలి, వాడికేమో గూడ్స్ రావాలి, గూడ్స్ డెలివరీ అవ్వాలి. కాబట్టి ఎప్పుడు ఏ రోజున గూడ్స్ డెలివరీ రావాలి అనేది అందులో కాంట్రాక్ట్లో రాసుకుంటాం, లేదా ఫలానా రోజున గూడ్స్ డెలివరీ అవ్వాలి, ఫలానా మెటీరియల్, ఫలానా క్వాంటిటీ, ఫలానా క్వాలిటీ, ఫలానా డెలివరీ డేట్, ఫలానా పేమెంట్కి ఓకే ఇన్ టైంలో అవ్వాలి అని రాసుకోవడమే కాంట్రాక్ట్. అది రాసుకోవాలంటే ఏమవుతుంది అంటే రేపు పొద్దున్న ఎవరైనా ఇన్ టైంలో బ్రీచ్ అవ్వకపోతే ఎక్స్ట్రా ఛార్జెస్, ఎక్కువ డబ్బులు కట్టకపోతే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం కదా, అది కూడా కట్టకపోతే ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం. అసలు అవి కూడా ఇవ్వట్లేదంటే లీగల్ అప్రోచ్ వస్తుంది. అర్థమైందా లేదా? అంటే లీగల్ ప్రొసీడింగ్స్ కూడా వెళ్ళొచ్చు. బోత్ పార్టీస్ లీగల్ ప్రొసీడింగ్, ఎవరు రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయబోయినా ఈ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఉంటే లీగల్ ప్రొసీజర్ కలవచ్చు. ఈవెన్ సినిమా హీరోలు ఉంటారు కొంతమంది, సినిమా హీరోస్, వాళ్ళకి రిమ్యునరేషన్ వచ్చేటప్పటికి 100 కోట్లు, 50 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఉంటాయి. ఆ 200, 300 కోట్లు ఒకేసారి ఇచ్చేసారు అనుకోండి, వాడికి అది తీసుకుని వాడు జంప్ అయిపోతాడు, రాడు. అందుకే 100 కోట్లు వాడికి రిమ్యునరేషన్ అయితే ఫస్ట్ అడ్వాన్స్ కింద ఒక 10 కోట్లు, ఓకే సినిమా 30% కంప్లీట్ అయితే ఇంకో 20%, ఆ సినిమా డబ్బింగ్ వరకు వస్తే ఒక 50%, డబ్బింగ్ అయ్యే లోపల డబ్బింగ్ మళ్ళీ రాలేదనుకో, వాడి వాయిస్ వేరే వాడి వాయిస్ పెట్టలేం కదా, సో దానికి మళ్ళీ డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఫుల్ అమౌంట్ అట్లా రాసుకుంటారు అనమాట. ఎందుకు? రేపు పొద్దున్న నాడు మళ్ళీ 4 సినిమాలు 5 సినిమాలు వాడికి వచ్చేస్తాయి, మరి ఈ సినిమాని వాడు నెగ్లెక్ట్ చేయొచ్చు. సో అప్పుడు ఎవరు బిడ్ చేసినా కాంట్రాక్ట్ ఉంటుంది, లీగల్ ప్రొసీడింగ్ అవ్వచ్చు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉండవు, ప్రతి దానికి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేది కామన్గా ఉంటుంది. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేది లేకపోతే మనకి అంటే బోత్ పార్టీస్కి ప్రాబ్లం, అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి కాంట్రాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఎస్ఏపిలో కాంట్రాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక టీం అనేది ఎస్ఏపిలో ఒక టీం ఉంది, అంటే అందులో ఏడ్చి మిమ్మల్ని అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ హూ ఇస్ ద బెస్ట్, మనకి కస్టమర్ ఏం ఆలోచిస్తాడు, ఎక్కడ బాగుంది అని ఆలోచిస్తాడు. అంటే ఎంక్వైరీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. మనకి ఎంతమంది కస్టమర్స్ ఈరోజు ఎంక్వైరీకి వచ్చారు, అది ఇంపార్టెంటే వద్దా? ఎంక్వైరీ రాసుకోవాలా లేదా? ఎంక్వైరీ రాసుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు నాకు ఎంతమంది కస్టమర్స్, రోజుకి వచ్చిన కస్టమర్స్ ఎంక్వైరీ రాసుకుంటానో లేదు,
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఏబి అందరూ వచ్చారు, మీరు అందరూ ఫస్ట్ ఎంక్వైరీ చేసుకుని వచ్చారా లేదా? ఎంక్వైరీ నేను రాసుకోకపోతే నాకు జరిగే డ్యామేజ్ ఏంటి? కస్టమర్కి నేను ఎప్పుడు క్లాసులు చెప్తున్నానో చెప్పలేను, వాళ్ళ అడ్రస్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉండవు, వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ అవ్వలేను, అంటే ఒక కస్టమర్ లాస్ అయినట్టేగా, అవునా కదా? అంటే ఎస్ఏపిలో ఏంటంటే ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే కస్టమర్ వచ్చాడు అండ్ ఈ ప్రోడక్ట్ గురించి స్పెసిఫికేషన్స్ అడిగాడు, తెలుసుకున్నాడు, వెళ్ళాడు. తర్వాత విషయం కొన్నాడో లేదా, ఫస్ట్ ఎంక్వైరీ రాస్తాం. తర్వాత వచ్చిన తర్వాత కస్టమర్ ఏమంటాడు, ఏం సార్ మీ బ్రౌచర్ ఒకసారి ఏమన్నా అంటాడు, ఈ ప్రోడక్ట్ ఎంత ఉందో ఒకసారి బ్రౌచర్ ఏమంటాడు. సో ఆ బ్రౌచర్ మనం ఇస్తాం. అంటే ఏంటి? కొటేషన్. ఆ బ్రౌచర్ తీసుకొని సార్ నేను 10,000 అంటున్నారు కదా, 10,000 కట్టలేను, 8,000 కడతాను అన్నాను. ఆ బ్రౌచర్లో వాటితో మనకి ఏం జరిగింది, కొటేషన్ అడిగాడు మనం. ఆ 8,000 సరే ఎలా కడతామమ్మా, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 2,000, సెకండ్ ఇన్స్టాల్ 2,000, 4 ఇన్స్టాల్మెంట్ 2,000 కడతానన్నా. సరే అని చెప్పి రాసుకున్నాం. తర్వాత మళ్ళీ ఎగ్గొడతాము అని చెప్పి వాటితో ఏం పెట్టుకున్నాం మనం, ఫస్ట్ ఏం పెట్టాం, ఎంక్వైరీ. వాడు ఎంక్వైరీ వచ్చాడని ఎస్ఐపిలో రాసుకున్నాం. తర్వాత ఏంటిది, కొటేషన్. తర్వాత ఏంటిది, పర్చేస్ ఆర్డర్ కాదు. ఓకే, సో ఎస్ఏపిలో మనకి ఏంటంటే ఎలా ఉంటుందంటే ఓటీసీ ప్రాసెస్లో, సో ఓటీసీ ప్రాసెస్లో ఏంటంటే మనకి ఫస్ట్ ఎంక్వైరీ, కస్టమర్ వచ్చాడు అని ఎంక్వైరీ చేసుకుంటాం. తర్వాత ఏంటిది, కొటేషన్, కస్టమర్ ఎంక్వైరీ, కొటేషన్. తర్వాత ఏంటిది, తర్వాత ఏంటి చెప్తారా, కాంట్రాక్ట్. కాంట్రాక్ట్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. కాంట్రాక్ట్ అనుకుంటే దీన్ని ఏమంటారంటే అవుట్ లైన్ అగ్రిమెంట్ అంటారు. ఏమంటారు, అవుట్ లైన్ అగ్రిమెంట్. అవుట్ లైన్ అగ్రిమెంట్లో కాంట్రాక్ట్స్ ఉన్నాయి. కాంట్రాక్ట్స్ 2 రకాలు. ఒకటి వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, రెండోది క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ అన్నమాట. అంటే డబ్బులతో ఎంత కట్టాలి అనేది ఉంటుంది, క్వాంటిటీ ఎంత కావాలనేది కూడా ఉంటుంది. అర్థమైందా? తర్వాత అవుట్లైన్ అగ్రిమెంట్లో కాంట్రాక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ షెడ్యూల్ అగ్రిమెంట్. ఏంటిదండి, షెడ్యూల్ అగ్రిమెంట్. ఎంక్వైరీ ఫస్ట్, తర్వాత కొటేషన్. అవుట్లైన్ అగ్రిమెంట్లో 2 టైప్స్, కాంట్రాక్ట్స్, షెడ్యూల్ అగ్రిమెంట్. కాంట్రాక్ట్స్ ఎన్ని టైప్స్, వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. తర్వాత మనకి నెక్స్ట్ ఏంటిదండి, సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి. ఓకే, అంటే కస్టమర్ నాకు ఈ క్వాంటిటీ కావాలి, ఇంత కావాలని పిఓ ఇస్తే మీరేం చేస్తారు, సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తారు. ఓకే, సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి. తర్వాత అవుట్ బౌండ్ డెలివరీ అంటే ఏంటి, కస్టమర్కి మీరు డెలివరీ చేయాలి. అవుట్ బౌండ్ డెలివరీలో మీకు చూసినట్లయితే ఫస్ట్ గూడ్స్ పిక్ అవుతాయి, పికింగ్. తర్వాత ప్యాకింగ్. మనం ఏం చేయాలి, గూడ్స్ పిక్ చేయాలి, తర్వాత ఏం చేయాలి, ప్యాక్ చేయాలి, తర్వాత ఏం చేయాలి, లోడింగ్ చేయాలి, తర్వాత డిస్పాచింగ్ చేయాలి. డిస్పాచ్ని మనం ఏమంటామంటే పీజీఐ అంటారు. పీజీఐ అంటే ఏంటి, పోస్ట్ గూడ్స్ ఇష్యూ. ఓకే, సో పోస్ట్ గూడ్స్ ఇష్యూ అన్నమాట పీజీఐ. అంటే ఎవరికి డెలివరీ చేయాలి, మనం కస్టమర్కి డెలివరీ చేయాలి. తర్వాత ఏంటిది, కస్టమర్కి ఏమి ఇవ్వాలి, బిల్లింగ్ అంటే ఏంటి, ఇన్వాయిస్. తర్వాత కస్టమర్ దగ్గర నుంచి మనకి ఏమొస్తాయి, డబ్బులు వస్తాయి. అదేంటిది మనకి ఇన్కమింగ్ పేమెంట్. అకౌంట్స్ రిసీవబుల్ అంటే విత్ ఇన్ 365 డేస్లో రిసీవ్ చేసుకుంటున్నాం గూడ్స్. దాన్నే మనం ఏం చెప్తాము, అకౌంట్స్ రిసీవబుల్ అంటారు. రిసీవబుల్. అర్థమైందా?
ఓకే, సో దాన్నే మనం అకౌంట్ రిసీవబుల్ అంటాం. ఇక్కడ దాకా అందరికి క్లారిటీ వచ్చిందో రాలేదా? ఓకే, సో ఫస్ట్ బై, తర్వాత మేక్, తర్వాత సేల్. కస్టమర్ డిస్క్రిపెన్సీస్ ఓటీసీ ప్రాసెస్ లో ఉండే స్టెప్స్. ఓకేనా? ఫస్ట్ ఎంక్వైరీ, తర్వాత కొటేషన్, తర్వాత అవుట్లైన్ అగ్రిమెంట్, తర్వాత షెడ్యూల్ అగ్రిమెంట్, సేల్స్ ఆర్డర్, అవుట్ బౌండ్ డెలివరీ, పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్ అంటే గూడ్స్ని ఇష్యూ చేయటం, బిల్లింగ్ చేయటం, ఇన్కమింగ్ పేమెంట్. తర్వాత ఏమొస్తుంది మనకి? ఇక్కడితో ఓటీసీ అయిపోయిందంటే తర్వాత ఏంటిది? ఇంకా రీకన్సిలేషన్. ఓకే, అందరికి అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ వరకు ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినాయా? సో ఇక్కడ వరకు మనకి ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగిందా? ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగిందా? ఇక్కడ వరకు మీకు ఏమైనా ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగిందా? ఎంక్వైరీలో ఏమన్నా వాటితో మనకి ఏమైనా లావాదేవీలో డబ్బులతో జరిగినాయా? కాబట్టి ఇక్కడ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగిందా అంటే నో. ఇక్కడ నో. ఇక్కడ జరిగిందా? నో. ఇక్కడ జరిగిందా? నో. సో మరి ఇక్కడ జరిగింది సార్. జరిగిందా? డబ్బుతో ఏమన్నా కొన్నది జరిగినాయా? కొన్నాయి అమ్మి ఇక్కడ జరిగిందా? నో. ఇక్కడ జరిగిందా? ఎస్. ఇక్కడ జరిగిందా? ఎస్. ఇక్కడ జరిగిందా? ఎస్. ఇక్కడ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్, డెబిట్ క్రెడిట్స్. ఎస్. అంటే మనకి ఎస్ఏపిలో మనకి సో ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది అప్ టు అవుట్ బౌండ్ డెలివరీ, లోడింగ్ వరకు ఏమీ లేవు. సో అవుట్ బౌండ్ డెలివరీ అంటే పోస్ట్ గూడ్స్ ఇష్యూ దగ్గర మనకి ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగిందండి. సో మనకి ఎంట్రీ ఏంటంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, ఇన్వెంటరీ. ఈ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఎంట్రీలో చదవాలి. పోస్ట్ గూడ్స్ ఇష్యూ దగ్గర జరిగిందన్నమాట. తర్వాత మనకి నెక్స్ట్ ఏంటిది? పోస్ట్ ఇష్యూ తర్వాత బిల్లింగ్ అంట, కస్టమర్ ఇన్వాయిస్. ఇక్కడ ఎంట్రీ ఏంటి? ఎవరు చెప్తారు? కస్టమర్ అకౌంట్, సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్. తర్వాత ఏంటిది? ఇన్కమింగ్ పేమెంట్. ఇన్కమింగ్ పేమెంట్ ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్ అకౌంట్. తర్వాత నెక్స్ట్ ఏంటిది? ఇంకా రీకన్సిలేషన్ అంటే మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ ఏంటి? మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ రేట్. అంటే ఇన్ని ట్రాన్సాక్షన్స్ మీకు ఉన్నాయి ఎస్ఏపిలో. ఈ ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇంటర్వ్యూలో అడుగుతారు. ఏ జాబ్కి వెళ్ళినా సరే ఓటీసీ ప్రాసెస్ చెప్పమంటారు. ఓటీసీ ప్రాసెస్ 3 నిమిషాలు మాట్లాడాలి. ఇది ఓవరాల్ ఐడియా చెప్పారు. రేపొద్దున ఎస్ఏపిలో చెప్తారు ఎస్ఏపిలో ఏం చేయాలని. ఎస్ఏపిలో మనకి ఏ టీ కోడ్స్ ఉన్నా రేపటి క్లాస్లో, తర్వాత క్లాస్లో ఇవన్నీ ప్రాక్టికల్గా చేయబోతుంది సిస్టంలో.
అర్థమైందా? సో ఈ ఓటీసీ ప్రాసెస్ అనేది సో ప్రతి కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంది. చిన్న లేదు, పెద్ద లేదు, అసలు ఓటీసీ లేనిదే లేదు. అసలు సేల్స్ ప్రాసెస్ లేకుండా ఏ కంపెనీలో ఉండదు. మనకున్న కంపెనీలో సేల్స్ చేసే కదా, అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఫండింగ్ సేల్ చేయాలి, ఒక ప్రోడక్ట్ అయినా అమ్మాలి, సేల్సే కదా మనకి డబ్బులు. అంటే ఒక బిజినెస్ అంటేనే సేల్స్ కదా, అలా కదా. కాబట్టి ఈ ప్రాసెస్ లేకుండా ఉండదు ఏ కంపెనీ. అందుకే దీంట్లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్, ఒకటి కాదు రెండు కాదు, నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. ఓకే, సో ఈ జాబ్స్ అనేది మనకి కన్ఫామ్గా అంటే వెళ్తే కన్ఫామ్గా వచ్చుద్ది. 2-3 ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఒక కన్ఫామ్ అయిపోతుంది జాబ్. కనీసం 20,000 ప్యాకేజ్ అని అవుతుంది. ఏసీ గదుల్లో చేసుకునే వర్కే, ఓకే, ఏసీలో కూర్చొని చేసుకునే వర్కే, అండ్ ఒక ఎంఎన్సీలో ఒక ఎంప్లాయీ లాగే నీది ఉంటుంది. బయట ఫీల్డ్ వర్క్ లాగా ఓకే మోటార్ సైకిల్ వేసుకొని లేదా బైక్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. అవి వేరే ప్రోడక్ట్లు అమ్ముకునేవి వేరే, అవి కాదు. మనం రాసుకుంటాం అంటే ఏంటి, మనంతా కూడా ఫీల్డ్ వర్క్, ఆఫీస్ వర్క్. అదే ఫీల్డ్ వర్క్ అనుకుంటారు, ఫీల్డ్ వర్క్ కాదు, ఆఫీస్ వర్క్. ఎంఎన్సీస్లో ఎక్కడో జరుగుతాయి ట్రాన్సాక్షన్, యూరోప్లో జరుగుతాయి రాష్ట్రాలు, ఎస్ఐపీ అమెరికాలో జరుగుతాయి రాష్ట్రం. ఎంఎన్సీ అంటే ఏంటి, మల్టీనేషనల్ కంపెనీ. ఓకే, బీపీఓస్, కేపీఓస్, నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, కన్ఫామ్ జాబ్. 20 రోజులు నేర్చుకొని 30 రోజులు ఆపించవచ్చు. అర్థమైనా, కన్ఫామ్ జాబ్. సో కాబట్టి జాబ్ నాకు అర్జెంట్ కావాలి అనుకుంటే ఇందులో కొట్టింది లేదు. ఇంకా మీరు ఏఆర్ కాలర్ అయితే తొందరగా వచ్చేస్తుంది. బోల్డ్ మంది కావాలి, 50 మంది 100 మంది కావాలి కాలర్స్. డైలీ 50 కాళ్ళు, 50 కాల్స్ ఉంటాయి. అండ్ ఇంకో విషయం మీకు తెలుసో తెలీదు, ఎంఎన్సీ అంటే నైట్ షిఫ్ట్ ఉంటుంది. అర్థమైందా? సో నైట్ షిఫ్ట్ ఉంటుంది. ఎంఎన్సీ వర్క్ అంటే నైట్ షిఫ్ట్ అయ్యింది. ఒక 5 సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాలు అయితే మహా అయితే చేయగలం. ఓకే, మహా అయితే 3 సంవత్సరాలు చేయగలం. ఆ తర్వాత మనం చేయలేం ఈ జాబ్స్, నైట్ షిఫ్ట్ జాబ్లు చేయలేం. సో అలాంటప్పుడు ఏదో ఒక డొమెస్టిక్ కంపెనీకి స్విచ్ అయిపోతుంది. ఓకే, సో మార్నింగ్ షిఫ్ట్లు ఉంటాయి. డొమెస్టిక్ కంపెనీలో మార్నింగ్ షిఫ్ట్లో ఎక్కువ వర్క్ ఉంటుంది. బట్ ఎంఎన్సీస్లో పెద్ద వర్క్ ఏమి ఉండదు. అర్థమైనా, ఊరికే డబ్బులు పే చేస్తూ ఉంటారు చిన్న చిన్న వర్క్లు. ఏంటో ఒకసారి నేర్చుకుంటే సంవత్సరం 2 సంవత్సరాల వరకు అదే వర్క్ ఉంటుంది. ఒకసారి కాలింగ్ నేర్చుకుంటే సంవత్సరం 2 సంవత్సరాలు అదే కాలింగ్ ఉంటుంది. ఎంత బాగా కస్టమర్ని సాటిస్ఫై చేస్తున్న దాన్ని బట్టి మీకు పర్సంటేజ్లు ఉంటాయి. పర్సంటేజ్ ఓకే, అంటే ఇన్సెన్సిటివ్స్ ఉంటాయి, ఎక్కువ ఇన్సెన్సిటివ్స్ ఉంటాయి. కస్టమర్ నా ప్రోడక్ట్ పొందించిన ఓకే, వాడికి ఎంక్వైరీ చేసి వాడికి సాటిస్ఫై చేసిన వాడికి ఇన్సెన్సిటివ్స్ ఉంటాయి కస్టమర్ సంబంధించి. కాబట్టి మంచి స్కోప్ ఉంది, మార్కెట్లో డిమాండ్ ఉంది. ఓకే, తొందరగా జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళకి దీనంత బెస్ట్ ఆపర్చునిటీ మార్కెట్లో లేదని నా అభిప్రాయం. అదే నేను ఎప్పుడు కూడా అంత కష్టపడి కన్నా సులువుగా తెచ్చుకోవడం గొప్ప అనమాట ఎప్పుడైనా సరే. సో తెలివితేటలు ఉపయోగించి స్మార్ట్గా ఆలోచించుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. అందరూ R2 ఆర్ P2Pకి వెళ్దాం అనుకుంటారు, చాలా కాంపిటీషన్ ఉంది R2 ఆర్లో, ఎక్కువ డెప్త్గా అడుగుతారు కొంచెం. బట్ ఆ ఓటీసీకి అంత డెప్త్నెస్ ఉండదు. ఓకే, అంటే ఓటీసీ ప్రాసెస్ గురించి అడుగుతారు, కొంచెం కమ్యూనికేషన్ ఉంటే తొందరగా సక్సెస్ అవ్వచ్చు. అలాగే ఓటీసీలో జర్నల్ అంటే అడుగుతారు. ఈ 2 క్వశ్చన్స్ ఈరోజు చెప్పిన క్లాస్ కన్ఫామ్గా అడుగుతారు. అర్థమైందా? జర్నల్ ఎంట్రీ చదువుకోకపోతే జాబ్లోకి వెళ్తే జాబ్ రాదు. ఓకే, అది ఎలా ఇప్పుడు ప్రాసెస్ అయితే ఇది మరి ఎస్ఐపిలో ప్రాసెస్ ఏంటని అడుగుతారు, కాబట్టి ఎస్ఐపిలో నేర్చుకోవాలి. ఓకే, సో నేను ఒక 10 క్వశ్చన్లు అంటే 10 క్వశ్చన్లు ఇంటర్వ్యూ అడిగితే 8 క్వశ్చన్లు మనం చెప్పుకున్నాం. 8-9 క్వశ్చన్లు, 2 క్వశ్చన్లు ఉండకపోవచ్చు. ఎప్పుడైనా మనం 10 క్వశ్చన్ చెప్తే 10 క్వశ్చన్ ఇంటర్వ్యూ అడిగితే 8 క్వశ్చన్ కన్ఫామ్ మనం చెప్పేది.
కాబట్టి యాజ్ యూజువల్గా నేను ఎలా చెప్తే అలా ఫాలో అయితే నీకు జాబ్ కన్ఫర్మ్. అది చాలా ఎక్కువే చెప్తాం, తక్కువైతే ఏం చెప్పాం. అర్థమైందా? సో కాబట్టి ఇది ఓటీసీ ప్రాసెస్ అండి. సో కాబట్టి సో ఇవి తెలుసుకొని వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. కన్ఫర్మ్ జాబ్. ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్. టుమారో విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ ఆల్. అండ్ టుమారో మనకి ఎస్ఏపీలో టీ కోడ్స్ ఏమున్నాయి దీనికి అనేది టుమారో సెషన్. తర్వాత నుంచి ఇంకా అన్నీ కూడా 1 by 1 చెప్పుకుంటా పోదాం. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ.